వికలాంగులని చెప్పి మమ్మల్ని మానసికంగా కుంగదీస్తున్నారు అని చెప్పి భావించి దివ్యాంగులు అని చెప్పి దివ్యాంగులని పేరు మార్చి మన ఆత్మగౌరవాన్ని పెంచిన బిడ్డ మోడీ గారు. వారు చెప్పినట్టుగా విద్యలో ఉద్యోగంలో ఒకనాడు 3% మాత్రమే ఉండే రిజర్వేషన్, ఉద్యోగాల్లో 4%, విద్యలో 5% పెంచి దివ్యాంగులకు సహకారం అందించాలనే సంకల్పాన్ని చాటుకున్న మోడీ గారికి సందర్భంగా ధన్యవాదాలు. కిరణ్ గారు, స్వామి గారు, చిరంజీవి గారు, యేసుబాబు గారు, మా నాయకులు కాంతారావు గారు, రాజేశ్వరరావు గారు, శ్రీను గారు, ఐలయ్య గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. 25 సంవత్సరాలుగా మీతో కావచ్చు, నోరు లేనటువంటి పేద వర్గాల పక్షాన ఆనాడు ఏ సమస్య ఉన్నా కూడా ప్రస్తావిస్తూ ఉండేది. నన్ను చాలామంది అంటుండేది, ఏమన్నా ఇందిరాపార్క్ టెంట్ వేసినామంటే నువ్వు తప్ప ఎవరు కనబడరు, 10 మంది ఉన్నా వస్తావు, 100 మంది ఉన్నా వస్తావు అని చెప్పి నన్ను అడిగేది. నాకు 100 మందా 10 మందా గొప్పల చిన్నోళ్ళ సంబంధం కాదు. నాలాంటి వాడిని కూడా ఇలాంటి జాతులకి వర్గాలకి అవసరం ఉన్న వాళ్ళకు నోరు విప్పితే కొంత లాభం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి నాకు పెద్ద బేసిజాలు లేవు, ఎవరి పిలిచినా పోతా, ఎక్కడికైనా పోతా అని చెప్పి 25 ఏళ్ళుగా నిరంతరంగా ఈ పని చేస్తున్నాను. మొన్ననే నాగేశ్వరరావు గారు, మనకు అదృష్టం ఏంటంటే దివ్యాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఏతుందో అది మన పార్లమెంట్లో ఉండడం అదృష్టం. మొన్న మీటింగ్ పెడితే పోయినా ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నా. నాగేశ్వరరావు గారికి ఒక బాధ్యత అప్పచెప్పిన గత 2 నెలల నుంచి. నాగేశ్వరరావు గారు ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తిరిగినాం, చేసినాం, కానీ కొత్తగా మల్కాజ్గిరిలో ఇంత గొప్ప మేయర్తో గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పిన నేను. మీరు పేరుకు దివ్యాంగులు మాత్రమే, కానీ మీకు ఎంత కెపాసిటీ ఉంటుందో, ఎంత క్రియేటివిటీ ఉంటుందో, ఎంత ఆరాటం ఉంటుందో, పట్టుబడితే మీరు ఎట్లా పని చేయగలుగుతారో కళ్ళారా చూసిన వాడిని నేను. మీకు ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందో, ఎన్ని సంబంధాలు ఉంటాయో, ఎంతమంది ఫోన్ చేస్తారో నేను ప్రత్యేకంగా చూసిన వాడిని. కాబట్టి నేను ఒకటే, ఈ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ సమస్య ఉన్నా కూడా, వాళ్ళకు ఎక్విప్మెంట్ పరమైన సమస్య కావచ్చు, యంత్రాల పరంగా ఉండే సమస్యలు కావచ్చు, వాళ్ళకి లోన్ల పరమైన సమస్య కావచ్చు, వాళ్ళకు ఇండ్ల పరమైన సమస్య కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా మీరు మొత్తం ఒక డాటా తయారు చేయండి, హోల్సేల్గా పనిచేస్తా అని చెప్పాను నేను. ఈ 5 మందికి 10 మందికి అనే సిస్టమ్ కాకుండా హోల్సేల్గా పనిచేసి పెడతా అని చెప్పిన ఆ పని జరుగుతుంది. మళ్ళీ మీరు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి అక్కడ లేకుండానే మీకు దేనికోసం దరఖాస్తు చేసుకున్నారో, ఏ అవసరం కోసం మీరు ఆరాటపడుతుండో అవన్నీ నెరవేర్చే బాధ్యత నాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వారికి ఇంకొక పని కూడా చెప్తున్నా, ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే దాదాపు సగం హైదరాబాద్ కాబట్టి ఈ తదుపరి తెలంగాణ వ్యాప్తంగా కూడా దివ్యాంగుల కోసం ఏ సమస్యలు అయితే లాంగ్ పెండింగ్ ఉన్నాయో ఆ సమస్యల మీద నేనే ఒక మీటింగ్ పెడతా, తప్పకుండా మా ఇంటికాడ మనం చర్చించుకొని ముందుకు పోదామని చెప్పిన. మొన్న నేనే స్వయంగా మంత్రి గారి దగ్గరికి పోయినా, వాళ్ళ ఆఫీసర్లందరూ కూడా పిలిపించిన, ఒక 2 గంటల పాటు మీటింగ్ ఏర్పాటు చేసిన. మీరు ఏ వర్గాలైతే ప్రభుత్వం ఏం చేస్తా అని చెప్పి ఎదురు చూస్తుందో వాళ్ళ కోసం పనిచేస్తేనే మనకింత పుణ్యం దక్కే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ డిపార్ట్మెంటు ఏదో రూల్స్ సిస్టమ్ అనే దాని మీద డిపెండ్ కాకుండా మానవత్వాన్ని మదిలో నింపుకొని ఇవాళ రూల్స్ను కూడా అవసరమైతే పక్కకు పెట్టి రూల్స్ అవసరమైతే మార్చుకొనైనా ఈ వర్గాల ప్రజానికానికి సేవ చేసేటువంటి ప్రణాళికలు రూపొందించాలని చెప్పినాం. తప్పకుండా మీ సమస్యల పరిష్కారంలో నా వంతుగా ఇక్కడ కాకుండా పార్లమెంట్ కూడా ప్రయత్నం చేస్తా. అవసరమైతే నరేంద్ర మోడీ గారికి కూడా మీ పక్షాన మీ ప్రతినిధిగా సమస్యలు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ
మీ అందరికీ పేరు పేరిన నాకు వేరే ఇవాళ మీటింగ్స్ ఉన్నాయి, మీకు తెలుసు. నేను ఒక 2 గంటలైనా 3 గంటలైనా ఉంటూ కానీ నాకు కొంచెం మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకుంటే చెప్పి మనవి చేస్తూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ పరికరాలు అందుకున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు.